హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 30x64 30 అడుగులు వెడల్పుతోటి 64 అడుగులు పొడవుతోటి ఉండే ఈస్ట్ ఫేసింగ్ తోటి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి లైవ్ లో మీకైతే ఇక్కడ నేను చూపిస్తానండి. ఈ ప్లాన్స్ గురించి చేయమని చెప్పి మనల్ని చాలా కామెంట్స్ లో అయితే అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ప్లాన్ గురించి ప్లస్ ఆల్రెడీ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి వచ్చినాయి, వాటి మెజర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా హౌస్ మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటి అయితే ఉంటుందండి. లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇది మొత్తం పార్కింగ్ వస్తుంది, పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మెయిన్ గుమ్మం అయితే ఇది వస్తుందండి. అలాగే మనకి మూడు అడుగులు గల్లీ అనేది మనకి ఉత్తరం వైపున ప్రొవైడ్ చేశారు. ఆ గల్లీని కూడా మీరు చూడవచ్చు. ఇది మనకి మెయిన్ వాకిలి తూర్పు వైపు అన్నమాట. ఈ వాకిల్లోంచి మనం లోనకి వచ్చినట్లయితే మనకి ఇది మొత్తం కామన్ హాల్ అనేది రావడం జరుగుతుందండి. మనం ఇప్పుడు లోనకి తూర్పు నుంచి లోనకైతే వచ్చామండి. చూస్తున్నారు కదా, ఇది తూర్పు వాకిలి. తూర్పు నుంచి లోనకి వచ్చాం. ఇది మొత్తం హాల్ అయితే వస్తుందండి. ఇటు చూసినట్లయితే మనకి ఉత్తరం వైపు వాకిలి అనమాట. ఉత్తరం వైపు ఒక దర్వాజా ఇచ్చారు, తూర్పు వైపు దర్వాజా, దాని పక్కన విండో, అలాగే ఇక్కడ ఉత్తరం వైపు ఇటు పక్క విండో అనమాట. చూడవచ్చు మీరు. ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. అలాగే ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా కింద వస్తుంది అనమాట. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఈ పిల్లర్లు ఇచ్చారు కదా, దీని మధ్య ఈ బిట్టు మొత్తం మనకి కిచెన్ అయితే వస్తుంది. కిచెన్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. చూడవచ్చు, డైనింగ్ ఏరియాలో వచ్చిన వెంటిలేషన్ కోసం విండో. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండోని కూడా ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్కి సంబంధించిన సెట్టింగ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. వెంటిలేషన్ కోసం విండో బాత్రూమ్కి. ఇది మాస్టర్ బెడ్రూమ్. పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు, అది కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో నలుగురికి రీచ్ అవుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ ఇదండి. నేను చూస్తే మనకి ఉత్తరం వైపు, ఇక్కడ ఉత్తరం వైపు మనకి కిటికీ అనమాట. వెంటిలేషన్ కోసం కిటికీని ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్, అది దానికి వెంటిలేషన్ కిటికీ అదనమాట. ఇది ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఓవరాల్గా హౌస్ యొక్క ప్లానింగ్ అయితే ఇదనమాట. మనకి సెప్టిక్ ట్యాంక్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి, గమనించవచ్చు. మనకి స్క్వేర్ వరలు ఉంటాయి కదా, అవి వేసేసి సెప్టిక్ ట్యాంకులు అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 2 ట్యాంకులు, అదొకటి ఇదొకటి. ఇది మనకి ఇటువైపు గల్లీ, బ్యాక్ సైడ్ కూడా గల్లీ ఉంటుంది, చూపిస్తాను. అవి మనకి అటువైపు కూడా గల్లీ ఉంటుంది అనమాట. 2 చూపిస్తాను రండి. ఇటువైపు మనకి గల్లీ అనమాట, పైప్ లైన్లు అలాంటివి వేసుకోవడానికి ఇటు ఇచ్చిన గల్లీ. బ్యాక్ సైడ్ కూడా మనకు కొంచెం ఖాళీ ప్లేస్ అనేది వదిలిపెట్టి ఈ యొక్క హౌస్ ప్లాన్ని ఈ విధంగా అయితే చేసుకున్నారండి. సెంటరింగ్ అయితే వచ్చేసింది. ఇంకా స్లాబ్ ఆల్రెడీ స్లాబ్ మట్టాల వరకు మొత్తం కట్టుబడులు అయితే అయిపోయినాయండి. మొత్తం చూడొచ్చు. అవుట్ సైడ్ ఉన్న గోళ్ళు అన్నీ కూడా మనకి 9 అంగుళాల గోళ్ళు అనేవి కట్టుకున్నారు. లోపల ఇచ్చిన పార్టీషన్ వాల్స్ మాత్రం మనకి 4 అంగుళాల కట్టుబడులు అనేవి కట్టారు. చూడవచ్చు, రాయి. ఈ 4 అంగుళాల కట్టుబడి వచ్చేసి మనకి 2 రాళ్ళు 9 అంగుళాల కట్టుబడి. మీకు ఇప్పుడు ప్లాన్ అయితే చూపిస్తానండి. ప్లాన్ చూపిస్తూ ఏ రూమ్ మెజర్మెంట్స్ ఎలా వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన ప్లానింగ్ అయితే ఇదండి. స్లాబ్ సెంటరింగ్ పెట్టి స్లాబ్ అయితే వేస్తారు. స్లాబ్ వేసేటప్పుడు ఎలా చేస్తారు ఏంటనేది నేను మరొక వీడియోలో చూపిస్తాను మీకు. సెంటరింగ్ బోర్డులు అన్నీ వచ్చేసినాయి, ఇక్కడ గమనించవచ్చు. సెంటరింగ్ బోర్డులు అన్నమాట ప్లానింగ్. ఇక ప్లానింగ్ లో వీటి యొక్క మెజర్మెంట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ మీరు ప్లాన్ లో అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ తోటి అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ 2 బెడ్రూమ్లు కూడా రావడం జరిగింది. ఇంకా వీటి లోపల మనకి కొలతలు అనేవి ఎలా ఇచ్చారనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. ముందుగా మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. రోడ్డు దాటిన తర్వాత నుంచి ఇది మొత్తం మనకి కొంచెం పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది టోటల్ గా మనకి 12 అడుగులు లెంత్ లో మనకి ఈ ఏరియా అనేది ఉంటుంది అనమాట. స్టెప్స్ కి 6 అడుగుల లెంత్ అనేది తీసుకొని ఇక్కడ స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఇది చూడవచ్చు. ఇక హౌస్ లోకి మనకి ఎంట్రన్స్ అయితే ఇది ఉంటుందండి. ఇటు ఉత్తరం వైపు మనకి గల్లీ వచ్చి 3 అడుగుల దాకా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇక లోపలికి వచ్చిన వెంటనే మనకి ముందుగా కామన్ హాల్ అండి. ఈ కామన్ హాల్ యొక్క సైజు వచ్చేసి మనకి 12 అడుగుల 3 అంగుళాలు వెడల్పు ఉంటుంది, 24 అడుగులు పొడవుతోటి ముందుగా కామన్ హాల్ అయితే ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. దీని యొక్క మెజర్మెంట్ అనేది మీరు ఇక్కడ ప్లాన్ లో అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక ఈ కామన్ హాల్ తర్వాత మనకి ఈ బిట్టు మొత్తం వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. కామన్ హాల్, ఇది డైనింగ్ ఏరియా, ఇది మొత్తం మనకి కిచెన్ అనమాట.
ఈ కిచెన్ ఏరియా వచ్చేసి మనకి 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పుతోటి 11 అడుగుల 9 అంగుళాలు పొడవుతోటి కిచెన్ డిజైన్ చేశారు. డైనింగ్ ఏరియా వచ్చేసి 12 అడుగుల 4 అంగుళాలు సేమ్ వెడల్పుతోటి 12 అడుగులతోటి కిచెన్ ని ఇక్కడ డైనింగ్ ఏరియాని డిజైన్ అయితే చేశారు. ఇక ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకి 18 అడుగులు పొడవు తీసుకున్నారు. 12 అడుగుల 4 అంగుళాలు మనకి సేమ్ వెడల్పు అయితే ఉంటుందన్నమాట మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లోనే కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 12 అడుగుల 4 అంగుళాలు మనకి మామూలుగా వెడల్పు అనేది తీసుకున్నారు. 6 అడుగులు పొడవుతోటి ఈ యొక్క టాయిలెట్ ఇక్కడ డిజైన్ అయితే చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేసుకున్నారు అనమాట 4 అడుగుల లెంత్ లో. ఇక ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ మనకు వచ్చేసి 12 అడుగుల 3 అంగుళాలు మనకి వెడల్పుతోటి 14 అడుగులు పొడవుతోటి ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. దీనిలో ఇచ్చిన ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 4 అడుగులు మనకి పొడవుతోటి అదే విధంగా 12 అడుగుల 3 అంగుళాలు వెడల్పుతోటి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఈ యొక్క హౌస్ ప్లాన్ అయితే ఇదండి. హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 5 సెంట్లలో ఎవరైనా ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కట్టుకోవాలని చూస్తున్నట్లయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి.